నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు. ఆత్మస్వరూపులైన మీకు అందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఓం నమ శివాయ. సత్యనిష్ట గురువు మరల శిష్యులను చూసి శిష్యులతో 39వ సూత్రం గురించి మళ్ళీ చర్చించుకుంటున్నాం కదా. అంటే ఈ 39వ సూత్రం మనకు అభిమతమైన వారిని ధ్యానించడం అని. అభిమతము అనేది మనకు ఎవరు సమ్మతించి ఉంటామో ఎవరైనా సరే, అంటే విజయం సాధించిన వాళ్ళ మీద కూడా. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి ఆయన అలాంటి దానం చేస్తే మనకు అంతటి వీర్యము శౌర్యము అంతా వస్తుంది అని చెప్తూ ఉంటే, అక్కడికి ఒక పెద్ద భూస్వామి ఒక డోలీ లాంటిది, అంటే ఒక చిన్న ఈజీ చైర్లు అంటాం దాన్ని, అలాంటి ఆ డోలీలో తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు, పడుకోబెట్టారు. అక్కడ కూర్చోన్నాడు. అక్కడ దాంట్లో ఎవరండి, ఏమి ఇతనికి ఏం కావాలి అన్నారు. మరి సేవకులు ఈయన చెప్పాడు, స్వామి పైకి లేస్తే కూడా నాకు ఆయాసం వస్తుంది, నేను చాలా శరీరం చూడగానే లావుగాదు కానీ చాలా బలహీనం అయిపోతున్నాను, నాకు ఏదైనా ఒక మందు ఏదైనా ఇప్పించండి అన్నాడు. సత్యనిష్ఠుడు కాసేపు పరిశీలించి అతన్ని స్థితిని కనుక్కున్నాడు. ఏమి లేదండి, మీరు దైవారాధన చేస్తున్నాను. ప్రసాదం తీసుకుంటున్నారా? ఏమేం ప్రసాదం పెడతారు? ఏముంది, ఒకటి కొబ్బరికాయ కొడతాను, 2 అరటి పండ్లు పెడతాను అంతే అన్నాడు. అలా కాదు, మీరు ఉదయం దైవారాధన చేసిన తర్వాత, సూర్యోపాసన చేసిన తర్వాత, సంధ్యావందనం ఉదయంలో, తర్వాత మీరు అక్కడ ఏదైతే నైవేద్యంగా మీకు ఇష్టమైన పదార్థాలు పెడతారో దాన్ని కొంతవరకు తీసుకోండి. అది కూడా ఎలా, ఆకలి వేస్తేనే తినండి, ఆకలి వేస్తే తినద్దండి. ఇది చెప్పిన మాట మీరు వింటారంటేనే అలా చెప్పనండి. అయ్యో మీరు గొప్ప మహాత్ములు పుణ్యాత్ములు, మీ గురించి తెలిసే వచ్చారు, చెప్పండి మీ సలహాని తప్పకుండా ఆచరిస్తాను. ఆకలి వేసినప్పుడు మాత్రమే తిను, ఆకలి వేయినప్పుడు తినద్దు. మళ్ళీ ఆకలి వేసేందుకు కాచుకొని ఉండు. అయితే ఆకలి వేసినాక ఎక్కువసేపు ఆలస్యం చేయదు, 2-3 నిమిషాల లోపలే తిను. ఏది కూడా అధికంగా తినద్దు. నీకు ఇష్టమైన పదార్థాలు దాన్ని గొంతు వరకు లోపల కుక్కుతూ వెళ్తే అది నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెడుతుంది. దీనికి నీకు ఏ జబ్బు లేదు, నీకు ఒంట్లో నీకు ఎలాంటి బాధ లేదు. కానీ నువ్వు చేసేటువంటి ఆహార విషయంలో ఈ లోపం, దైవాన్ని ఆరాధించడంలో చిన్న లోపం. దైవానికి ఏమో ఏదో పండు పెట్టి మొక్కుకు పడి చేస్తున్నావు. దైవారాధన చాలా బాగుండాలి, దైవాన్ని ధ్యానించాలి, ఆరాధించాలి, ఆహార నియమాలు పాటించు. నీకు చెప్పింది 2 సూత్రాలు. 1, ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకో. ఆహారం తీసుకునేటప్పుడు గొంతు వరకు తీసుకోవద్దు, ఆకలి తీరే వరకే తీసుకో. దీనికి ఒక సామెత ఉంది, కళ్ళు కావాలి అంటుంది, కడుపు వద్దంటుంది. కళ్ళేమో చూసిన పదార్థాలంతా తినాలంటుంది, కడుపు ఏం చేస్తుంది, నాయనా నువ్వు తింటే నేను అవస్థపడతాను ఇక్కడ, అది ఇచ్చే రోగమో లేకపోతే ఇంకేదో ఒక రోగమో, రకరకాల రోగాలు వచ్చి నేను ఉండేటువంటి ఈ జీర్ణాశయం, చిన్న పేగులు పెద్ద పేగులు కాలి వీటన్నిటితో పోరాడాలి, కనుక ఆపు అంటుంది. కానీ జిహ్వచాపల్యము అధికంగా తినేసేసి ముక్తాయాసం వచ్చేంత వరకు కుక్కి పెట్టుకోవడం, ఇవి తప్పు. ఆహార నియమాలు పాటించు. ఆకలి వేసినప్పుడు మాత్రమే తిను, తర్వాత ఆకలి తీరేంతవరకే తిను, అధికంగా తినకూడదు. ఆకలి లేనప్పుడు తినద్దు. ఆకలి వేసిందనుకో ఎక్కువ సమయం వేచి ఉండద్దు, 2-3 నిమిషాల లోపలే తినేవాళ్ళు. అది ఎంతవరకు, కొంతవరకే.
నీ కడుపు వద్దన్నావు కూడా నువ్వు కళ్ళు కావాలని మింగుతూ పోతే ఇలాగే ఉంటావు. ఒక వారం చెయ్యి, ఆ తర్వాత నీకు అర్థమవుతుంది పో అన్నాడు. సరే వాళ్ళు వచ్చిన వాళ్ళు గురువుగారికి కానుకలు ఇవ్వకపోతే కానుకలు వద్దు ఏమొద్దు నాయనా, మీరు చెప్పి సలహా పాటించండి మీ యజమాని పంపించేశాడు. కనుక యోగ శాస్త్రాన్ని ఆచరించడంలో సూత్రాలని మనం భగవంతుడిని మనసారా కూడా ప్రార్థించిన స్థితి ఉండేవాడు కొంతమంది ఉంటారు. వారికి కూడా ఇది ఒక సలహా అందరికీ ఉపయోగపడుతుంది. భగవంతుడి భక్తి అంటే ఆయనలో మనం కలిసిపోయేటట్టుగా ఉండాలి. లీనమైపోయి పూజ చేయాలి. అనేక విషయాలు మనసులోకి తెప్పించుకుంటూ పూజ చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం? మనసు ఎక్కడో మంత్రాలు భగవంతుడి మంత్రాలు. కనుక మనకు ఎవరైతే పూజ, ఆరాధన, యోగ జ్ఞానం, యోగ ధ్యానం ఇవన్నీ నమ్ముకొని ఉంటారో వాళ్ళు ఒంటి మీద ఎలాంటి బంగారు ఆభరణాలు కూడా ధరించి ఉండరు. ధనవంతులు కూడా అయి ఉండి, మహాధనవంతులు కూడా అయి ఉండి, ఎంత సంపద ఉన్నా సరే వారు చాలా నిరాడంబరంగా ఉంటారు. వారు చేసే దాన ధర్మాలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి. అధికారి వస్తున్నారంటే ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది రోడ్డు. 5 కిలోమీటర్ల దూరం వాళ్ళ ఫోటోలు, వాళ్ళన్నీ చిత్రపటాలు ఉంటాయి. తప్పేం లేదు. అధికారి ఫోటోలు అవన్నీ అందరూ చూడాలి. ఎందుకంటే ఆయన అధికారి అని తెలియాలి, ఆయన వస్తానే ఆయన పాదాలకు నమస్కరించాలి అనేది అది ఉద్దేశమై ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోకండి. ఎవరైనా సరే దానికి మీరు ₹1,00,000 ఖర్చు పెడితే ఆ ₹1,00,000ని చిన్న గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు అనేక మంది. వారికి సేవ చేయండి. మానవ సేవ కంటే మించిన మాధవ సేవ లేదు. మనకు కావాల్సిన ఆడంబరం కాదు, ఆచారం. మానవ సేవే మాధవ సేవ అనే ఆచారం. దీన్ని ఆచరిస్తే అందరూ కూడా ధన్యులు అవుతారు. ఇలా ప్రచారానికి లక్షలు ఖర్చు పెట్టేటంటే పేదవారికి ఖర్చు పెట్టండి. వాళ్ళు మీ పేరు చచ్చేంతవరకు చెప్పుకుంటారు. మీ ఫోటో పెట్టుకొని రోజు దండం పెట్టుకుంటూ ఉంటారు. ఒక గ్రామాన్ని బాగు చేయండి. ఒక నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో బ్రతుకు తెరి లేకుండా వచ్చి చిన్న గుడిసెలు వేసుకొని దాంట్లో జీవిస్తూ ఎండైనా, వానైనా, గాలి అయినా దాంట్లో భరిస్తున్నమే ఉండదు. ఆడంబరం మనకు భగవంతుడి దగ్గర ఆయన యొక్క రాసే గ్రంథంలో లిఖించబడదు. భగవంతుని గ్రంథంలో లిఖించబడాలి అంటే మానవ సేవ చెయ్యాలి. మానవ కళ్యాణం ముఖ్యము. మానవ సేవే లోక కళ్యాణం. అటువంటి ధన వ్యయానికంటే ఎవరికి అవసరమో వాళ్ళకి సహాయం చేయడం అతి ముఖ్యమని మన యోగశాస్త్రం భావిస్తుంది. అందుకే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. కనుక మానవ సేవ చెయ్యండి, మహాత్ములు కండి. గాంధీ మహాత్ముడయ్యారంటే ఉరికి అవ్వలేదు ఆయన. ఎక్కడెక్కడ మురికి వాడలు ఉండే అన్నీ వీళ్ళు అక్కడ శుభ్రం చేయించి ఆయనే చేశాడు. ఈరోజు మనం వాడుకునే కరెన్సీ మీద, రూపాయి నోట్ల మీద ఆయన బొమ్మ ఉందంటే కారణం దాన్ని మార్చడానికి ఎవరి తరం కాదు. అంతకంటే గొప్ప మహాత్ముడు వస్తేనే. ఆయనంత మహోన్నత వ్యక్తి. అందుకే మహాత్ముడు అన్నాం. అంటే మహోపకార్యాలు చేసిన వాడిని మహాత్ముడు అంటారు. ధర్మకార్యాలు చేసిన ధర్మాత్ముడు అంటారు. పుణ్యకార్యాలు చేసిన పుణ్యాత్ముడు అంటారు. పాపకార్యాలు చేస్తే పాపాత్ముడు అంటారు. దుర్మార్గం చేస్తే దురాత్ముడు, దుష్టుడు అంటారు. ఆత్మకు ఆపాదిస్తారు ఇవన్నీ. ఇది కూడా బాధాకరమైన విషయమే. కనుక మనం ప్రాప్తం అనేది మన కృషిలో ఉంది, కష్టే ఫలే. కనుక ఇవన్నీ కూడా మన వారి ఊరికి చెప్పలేదు పెద్దలు. అందరికీ, సహృదయులందరికీ ఆత్మస్వరూపంగా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి.